మరియు జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా పేరు పేరున ఉద్యమాన్ని తెలియజేస్తూ మనం ఎక్కడైనా అడవిలో పోతున్నప్పుడు ఒక కోతికి దెబ్బ తాకి కింద పడి ఉంటే యాక్సిడెంట్ అయ్యి కింద పడి ఉంటే 100 కోతులు వచ్చి చుట్టూ పుట్టింటాయి. ఎక్కడైనా ఒక కాకి చనిపోతే 100 కాకులు కావు 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 అని చెప్పి దాని ఎంబడి రక్షణగా ఉంటాయి. మరి ఈరోజు ఒక జర్నలిస్టులకు అవమానం జరిగినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు స్పందించలేరు అనేది తెలంగాణ ప్రజల యొక్క బాధ. అన్ని పత్రికలు చదువుతా ఉన్నాం, అన్ని పత్రికలు గౌరవిస్తా ఉన్నాం, అన్ని పత్రికల్లో తెలంగాణ వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ లో వాళ్ళ పరిజ్ఞానం మొత్తం కూడా పత్రికల్లో వేసి నడిపిస్తా ఉన్నారు. ప్రజలు మొత్తం పత్రికలు చదువుతున్నప్పుడు మా పత్రికలే అనుకున్నప్పుడు ఆ పత్రికల యజమాన్యం ఏ వ్యక్తి ఏ ప్రాంతం వ్యక్తి అని చూడకుండా నిష్పక్షపాతంగా ఈరోజు ప్రజలు చదువుతున్నందుకే ఇక్కడ ఆ పత్రికా సంస్థలు టీవీలు ఉన్నాయి. అలాంటప్పుడు కొందరిని వేరు చేసి బయటికి పంపించిన తర్వాత కనీసం ఆ తర్వాతనన్నా మీరు ఐక్యం కాలేకపోవడం మాకందరు కూడా చాలా బాధాకరం. ఖచ్చితంగా కూడా రేపటి నుంచైనా స్పందించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ టీవీ ఛానల్ అన్నీ ఉంటాయి, ఈ పేపర్లు అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా మేము చదువుతాం, అన్ని గౌరవిస్తాం, దానిలో ఏం సందేహం ఏం లేదు. కానీ ఈరోజు అవమానపరిచినట్టు సందర్భంలో ఐక్యం కానప్పుడు అరే వీరు ఇట్లా చేసేదాని ఒక మచ్చ కూడా మీకు వస్తుంది కనుక అలాంటి మచ్చ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అది ఏదో అనుకోకుండా జరిగిన సంఘటన కాదు, అది కావాలని అవమానపరచాలని ఇన్సల్ట్ చేయాలని చెప్పి ఏం చేసుకుంటూ చేసుకోపోండి అనే విధంగా రెచ్చగొట్టే విధంగా చేసినటువంటి భాగంగా ఆ రోజు చేయడం జరిగింది. నిన్న రాజిరెడ్డి మీకు అందరు కూడా తెలుసు టీఆర్ గ్యాస్ ద్వారా చనిపోయిందండి. ఎవరైనా కానీ ఒక టీఆర్ గ్యాస్ ద్వారా చనిపోయిన తర్వాత మళ్ళీ పోలీసులు ఆ శవయాత్ర దగ్గర ఎప్పుడు చూడని విధంగా 100 కొద్ది బ్యాగులు కిట్లు తీసుకొచ్చి టీఆర్ గ్యాస్ ప్రదర్శించడం అంటే అది ఏ రకంగా అనిపిస్తుంది, దేనికి సంకేతం అని అడుగుతా ఉన్నా. శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి మీకు ఇష్టం లేదా? హింస ప్రేరేపించే విధంగా మీరే ప్రయత్నిస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాంటి పద్ధతులు మంచిది కాదు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యోగులు శాంతియుతంగా గాంధీ మార్గంలో అంబేద్కర్ గారు రచించిన ఆర్టికల్ 3 ప్రకారంగా మేము కావాలని కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం, ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి పౌరులను మేము గౌరవించి మా అన్నదమ్ములా చూసుకుంటామని చెప్పిన తర్వాత కూడా మీరు రెచ్చగొట్టడంలో ఉద్దేశం ఏంటో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ జర్నలిస్టుగా జరిగిన అవమానం తెలంగాణ ప్రజలకు యావత్ భారతదేశ పౌరులందరూ కూడా పత్రికా స్వేచ్ఛనే హరిస్తూ మా ఇష్టరాజ్యంగా మీరు నడవాలని పత్రికలపై నియంత్రించినప్పుడు మరి నిజాలు ఎట్లా బయటకు వస్తాయి, కుంభకోణాలు ఎట్లా బయటకు వస్తాయి, అన్యాయ అక్రమాలు ఎట్లా బయటకు వస్తాయి మేము అడుగుతా ఉన్నాం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు శ్రీకృష్ణ కమిటీలోని 8 చాప్టర్ 100% అమలు అవుతా ఉన్నాయి. ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఇంతకు మా చైర్మన్ గారు చెప్పినట్లు మేమందరం కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నాం, పని చేసుకుంటాం, ఉద్యోగాలు చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. మా పైన దేశద్రోహం కేసులు, విధ్వంసం కేసులు, ఇదా ప్రభుత్వంలో ఉన్నటువంటి అంతర్భాగమైనటువంటి ఉద్యోగుల అధికారులపైనే మీరు కేసులు పెట్టిన తర్వాత ఇంకా ఏ రకంగా ప్రభుత్వాలు నడుస్తాయని మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వంలో చూస్తూ కూర్చున్నటువంటి మా ప్రజాప్రతినిధులకు ఇవన్నీ కనబడట్లేదా మేము అడుగుతా ఉన్నాం. అందుకే త్వరలోనే మా యొక్క కార్యాచరణ తెలంగాణ మంత్రుల నియోజకవర్గాల్లో అని చెప్పి మొన్న జేఎస్లో మేము చర్చించుకున్నాం కనుక అది కూడా మేము ప్రారంభిస్తాం. శాంతియుతంగా సాధ్యమైనంత వరకు శాంతియుతంగానే పోవాలనుకుంటాం. ఏదైనా జరిగిందంటే మాత్రం దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా తెలియజేస్తూ జర్నలిస్టు రేపటి జరగబోయేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తరఫున, తెలంగాణ జేఏసీ తరఫున, తెలంగాణ గజాధికార సంఘం తరఫున పూర్తిగా మద్దతు మీతో పాటు మేము కూడా కలిసి నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ.